హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఇండియాలో ఇక మనకి గ్యాస్ కరువు అయితే తీరిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఇరాన్ మధ్య యుఎస్ఏ మధ్య యుద్ధం అయితే జరుగుతా ఉంది. ఈ యుద్ధం అయితే ఒక ఎండుకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది ఏ విధంగా అంటే ట్రంప్ అయితే రీసెంట్ గా వార్నింగ్ అయితే ఇచ్చాడు ఇరాన్ కి. ఏమని అంటే మీరు కానీ 12 గంటల్లో మాకి యుద్ధం ఆపేస్తామని చెప్పకపోతే మేము మీ పవర్ ప్లాంట్ ని మొత్తం కొలాప్స్ అంటే మీ పవర్ ప్లాంట్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి బ్లాక్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే ఇరాన్ కి అయితే వార్నింగ్ ఇచ్చాడు. దీనికి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇరాన్ అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఈ వీళ్ళు ఏమంటున్నారంటే ఇఫ్ యూ హిట్ అవర్ పవర్ ప్లాంట్ వి విల్ హిట్ ఎవ్రీథింగ్ అని అయితే వీళ్ళైతే వాళ్ళకి యుఎస్ఏ వాళ్ళకి కూడా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ఏ విధంగా అంటే ఎవ్రీథింగ్ అంటే ఏంటి అంటే మీ యొక్క ఎనర్జీ సిస్టమ్, అంతేకాకుండా మీ యొక్క వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ మీకు ఏదైతే సప్లై వస్తుందో దానిపైన కూడా మేము దాడి చేయాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క ఇన్ఫర్మేషన్, ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన కూడా మేము దాడి చేస్తాం, అంటే మీ సిస్టమ్ పైన కూడా మేము దాడి చేస్తామని అయితే అంటూ ఉన్నారు. అండ్ అది ఒక్కటే కాకుండా మేము ఏదైతే ఆయిల్స్ అన్ని కంట్రీస్ నుంచి మీకు ఏదైతే సప్లై వస్తుందో ఆయిల్ సప్లై జరుగుతుందో ఆ ఆయిల్ సప్లైని మొత్తం మేము బంద్ చేసి బ్లాక్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇరాన్ అయితే యుఎస్ఏకి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఘర్షణ మధ్యలో ఏం జరిగింది అంటే మన పిఎం అంటే మన నరేంద్ర మోడీ గారు ఇరాన్తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడడం అయితే జరిగింది. ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఏమని మాట్లాడుకున్నారంటే వీళ్ళు మన దగ్గర అంటే మన ఇండియాలో మెడికల్ అంటే మెడిసిన్ వచ్చేసి మనం వాళ్ళకి ఇరాన్కి సప్లై అయితే ఇస్తామన్నమాట. సో మన దగ్గర నుంచి మెడిసిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆయిల్ సప్లై అయితే రావడానికి వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు అండ్ అలో కూడా చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా ఏంటి అంటే 92,000 ఎంటీ టన్నుల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు అయితే మన ఇండియాకి అయితే రీచ్ అవుతూ ఉన్నాయి. అంటే మేబీ దగ్గరలో ఉన్నాయి. మేబీ ఫస్ట్ ఇది గుజరాత్కి అయితే వెళ్ళొచ్చు. ఇది ఒక విధంగా గుడ్ న్యూస్. అంటే మరి పెద్ద గుడ్ న్యూస్ అయితే కాదు, జస్ట్ ఒక ఇది ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే నథింగ్ ఇస్ బెటర్ దాన్ సంథింగ్. 92,000 అంటే 92,000 ఎంటీ టన్నుల గ్యాస్ సిలిండర్లు అంటే నథింగ్ బట్ ఇవి ఒక ఏమని చెప్పుకోవచ్చు ఒక 56 lakhs అంతే. ఒక 56 lakhs గ్యాస్ సిలిండర్లు అనమాట. ఇవి గట్టిగా కొడితే 1 to 2 days అంతే. 2 days సప్లై అయితే మనకి ఉంటుంది. సో ఏమి రాకుండా కానీ ఈ 2 daysకి జరిగినా కానీ బెటరే కదా. ఇది మొత్తానికి అయితే మనకి వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా మన ఇండియా అంటే ఆ బోట్స్ మన ఇండియా ఫ్లాగ్ వెహికల్ చూసి వాళ్ళు మనకైతే అలో చేశారనమాట, పర్మిషన్ ఇచ్చి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ యుద్ధం అంతా జరుగుతూ ఉంటే మధ్యలో మన మామ అంటే ఏ మామ తెలుసా, నార్త్ కొరియన్ కిమ్. ఈ కిమ్ అతను ఏం చేశాడంటే ఒక కమిడియన్ అంటే కూరలో కరేపాకు, అంటే అతను కరేపాకు అని కాదు, ఇతనికి అసలు వీళ్ళ దేశానికి ఈ యుద్ధానికి సంబంధమే లేదు. జస్ట్ ఇతను ఫేమ్ అంటే జస్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, జస్ట్ ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి, యుద్ధానికి ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి ఏమని స్కెచ్ చేశాడంటే వీళ్ళ వాళ్ళు అంటే నార్త్ కొరియాకి సంబంధించిన వాళ్ళు ఇరాన్లో ఉన్నారంట. వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారంట. అక్కడ నుంచి వీళ్ళ దేశానికి రాలేకపోతున్నారంట. అక్కడ వీళ్ళకి ఏమన్నా జరిగితే అంటే ఆ ఇరాన్లో వీళ్ళకి ఏమన్నా జరిగితే మేము ఇన్వాల్వ్ అయ్యి వారిని స్టార్ట్ చేయాల్సింది వస్తుందని చెప్పి అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నాడు మన కిమ్ మామ. చూడండి, యుద్ధం లేకపోయినా కానీ యుద్ధంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. మన దగ్గర నుంచి మెడిసిన్ అయితే వాళ్ళకి వెళ్తూ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి మనకైతే గ్యాస్ అయితే వస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఇళ్ళల్లో వాడే గ్యాసెస్ వెయిటేజ్ వచ్చేసి మేబీ అంటే అప్రాక్సిమేట్ గా 14.5 kgs ఉంటాయి. అండ్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ హాస్టల్స్ వీళ్ళ పీజీస్ దీనిలో యూజ్ చేసే గ్యాస్ వచ్చేసి పెద్ద సిలిండర్లు అనమాట. వీళ్ళ పెద్ద సిలిండర్లు ఇవి వచ్చేసి 19.5 kgs, నియర్లీ 20 kgs దగ్గరలో ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏమని చెప్తూ ఉన్నారు, మనకి ఇంట్లోకి వెళ్ళే అంటే ఇంట్లోకి ఏదైతే యూజ్ చేసే సిలిండర్స్ ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర దాని గురించి తోకా లేదని అయితే చెప్తా ఉన్నారు. అండ్ దీంట్లో పెద్ద సిలిండర్లు అయితే మనకి అందుబాటులో లేవు అండ్ అవి రావు కూడా అని అయితే చెప్తూ ఉన్నారు. సో అందువల్ల మ్యాక్సిమం పీజీలలో హోటల్స్ అయితే చాలా వరకు క్లోజ్ అయితే చేశారు. అండ్ పీజీలలో మేబీ ఐటమ్స్ లైక్ దోశ, చపాతి ఏదైతే గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుందో అదైతే స్టాప్ చేశారు. స్టాప్ చేసేసి మనకి జస్ట్ ఓన్లీ రైస్ ఐటమ్స్ అయితే రిపీట్ చేస్తూ ఉన్నారు 3 times కూడా. అండ్ ఇదైతే నడుస్తూ ఉంది ప్రజెంట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే లాక్డౌన్ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే లైక్ నాట్ వైరస్, ఈ గ్యాస్ కొరత అనమాట. అండ్ మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి. లాక్డౌన్లో మీరు
ఏదైతే సిచ్యువేషన్ చూసారో అదే సిచ్యువేషన్ మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సిన ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని అయితే చెప్పారు. సో లాక్డౌన్ అంటే మళ్ళీ కరోనా వస్తుందని చెప్పేసి అయితే కాదు. ఏ విధంగా అంటే అప్పుడు మీరు ఏదైతే విధంగా ఉన్నారో అంటే లైక్ అందరు ఐకమత్యంతో అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక ఇండివిజువల్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్టాండ్ తీసుకొని అందరికి సర్వీస్ చేశారు కదా. సో అదే విధంగానే మీరు ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ దానికి స్టాండ్ తీసుకొని నిలబడి మీరు సపోర్ట్ చేయాల్సింది వస్తుంది. తెలంగాణ మనకి యుద్ధం అయితే లేదు. మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటే మేబీ మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి అండ్ ధైర్యంగా ఐకమత్యంగా అంతా కలిసి అయితే ఉండండి అని అయితే నరేంద్ర మోడీ గారు అయితే పార్లమెంట్ లో చెప్పడం అయితే జరిగింది. సో ఇది అన్నమాట ఇప్పుడు వరకు అయితే అప్డేట్స్. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో మేబీ, చూద్దాం ఏమైతుందో. ప్రస్తుతానికి అయితే ఇది వరకు అయితే నడుస్తుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ సమాచారాలు ఏమైనా తెలిస్తే నాకు వెంటనే నేను మీకు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.